నువ్వు ఒక బలిపీఠమై నిత్యం అగ్నితో సహవాసం చేయాలి. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ పేదరికంలో ఉన్నావో, ఏ ధృవీకరించబడ్డ పరిస్థితుల్లో ఉన్నావో, ఇదిగో ఈ రాత్రి దేవుని పరిశుద్ధాత్మని మీదకి వచ్చుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నన్ను బలపరిచి ఆ స్థితిలో నుండి, ఆ లోయలో నుండి, ఆ బలహీనతలో నుండి, ఆ సమస్యలలో నుండి, ఆ పేదరికంలో నుండి, ఆ శపిత అనుభవాల నుండి నిన్ను బలపరిచి నిన్ను పైకి తీసుకొని వచ్చి నిన్ను ఆత్మీయ శిఖరాలకు చేర్చడానికి ఎవరు పట్టించుకుని వారిని దేవుడి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకున్నాడు. నిమ్మన జాతుల జ్ఞాపకం చేసుకున్నాడు. అరిచివేయబడ్డ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తృణీకరించబడ్డ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా బ్రతుకును విలువ లేదు, నా బ్రతుకును గుర్తింపు లేదు, అరగాడిపోయిన జీవితాలపై ఎవరొచ్చినా మా బతుకులు మారలేదు, మా బతుకులు బాగుపడలేదని బాధపడ్డాం.